మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు కష్టపడి చదవాలని వాళ్ళని కూడా ప్రోత్సహించాలని అంటే ప్రైవేట్ చదివేటోళ్ళు వాళ్ళకి డబ్బులు ఉండి వాళ్ళందరూ ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళకంటే తక్కువ మన స్వచ్ఛత సేవా సంస్థ ద్వారా మీ 10th క్లాస్ అందరికీ విద్యార్థులకు ఈ బ్యాగులు ఇవ్వడం జరిగింది. అలాగే 2019 నుంచి థ్యాంక్స్ చెప్పాలమ్మా. థ్యాంక్స్ చెప్పి తీసుకోవడమే కాదు, మీ పేరు చెప్పి థ్యాంక్స్ చెప్పండి. అది కష్టం యూటిలైజ్ చేసుకోవాలి. సార్ చెప్పిన విధంగా మంచి ఫలితాలు సాధించాలి, మంచి ఫలితాలు సాధించాలి. ఖచ్చితంగా రిజల్ట్ అందరూ కూడా పాయింట్ తెచ్చుకోవాలి. ఈ లైన్ అంటే 560 క్లాస్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరూ మన గోలు 570. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. రైట్ రైట్ రైట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. రైట్, ఆల్ ద బెస్ట్. బాగా చదవాలి, ఆల్ ద బెస్ట్. మంచిగా చదవాలి, ఓకేనా? రైట్. సత్యం వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చూడునా చూడు. రైట్, థ్యాంక్ యూ. కంప్లీట్, ఆల్ ద బెస్ట్. మంచిగా చదవాలి. రాజేష్, ఆల్ ద బెస్ట్. మంచిగా చదవాలి. నీ పేరు ఏంటిందా? నువ్వే మంచిగా చదవాలి. రైట్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. నీ పేరేంటి? నువ్వు ఇంటలేవా? అక్షయ, అక్షయ, ఆల్ ద బెస్ట్ అక్షయ. నువ్వు కూడా తింటలేనట్టున్నావు. ఏం పేరు? మంచిగా చదవాలి, ఓకేనా? సార్ శ్రీనివాస్ సార్, గుడ్ లక్ సుశాంత్. రైట్, అశాక్ కిట్నా. గుడ్ లక్. ఏం పేరు? బాగా చదవాలి, ఆల్ ద బెస్ట్. ఏం పేరు? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? ధనుష్. రాజు, నీ పేరేంటి? మేడం రండి. నీ పేరేంటి? ఫోటో బయటపడి ఏం పేరు నీ పేరు? రాహిత్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. నీ పేరు? చూడు ఆ తెలుగు ఫోటో మేడం తోటి. వెరీ గుడ్. నీ పేరు? నా పేరు? రాజు. స్వామి వివేకానంద గారి ఆశయాలను ముందు తిరుపతి అనే చెప్పినట్టు మేము వచ్చేది నిజంగా ఈ బ్యాగులు ఇవ్వడానికి కాదు. బ్యాగులు ఏదో పెద్ద ఖరీదైంది కాదు, మీరు కొనుక్కోలేరని కాదు. మీ దగ్గర కూడా అందరి దగ్గర మంచి మంచి బ్యాగులు ఉన్నాయి. కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి. పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ని వాళ్ళని కలవడము, దాంతోపాటు కొద్దిగా సేపు సమయము పిల్లలతోటి గడపాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఈ 10th క్లాస్. సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి. ఇంతకుముందే ముఖేష్ గౌడ్ గారు చెప్పింది, మీరందరూ కూడా పెద్దగా అయినాక మీరందరూ ఇప్పుడు తీసుకుంటారు.
మీరందరూ కూడా గివర్స్ కావాలి. ఇప్పుడు మీరందరూ ఏంటిది టేకర్స్, అంటే మీరందరూ తీసుకుంటారు. కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు, గివర్స్ కావాలి అని ఇంతకుముందు ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి. మీరందరూ అనుకున్న మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారు. నేను ఒక 2 రోజుల కిందనే ఐఐటి కాన్వకేషన్ ప్రోగ్రామ్కి పోయొచ్చాను. ఐఐటిలో ఈ 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసారో ఒక 300 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐఐటిలో ఈ సంవత్సరం. వాళ్ళకు డిగ్రీలు, వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్జీతో ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా ఐఐటి బోర్డు మెంబర్ని కనుక అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి, చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం వల్లే, ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, పిల్లలకు మంచి విద్య అందించాలని వాళ్ళ తల్లిదండ్రులు చాలా విషయాలలో కూడా వాళ్ళు అద్దనుకున్నారు. చిన్న చిన్న ఆనందాలు, అటు ఇటు తిరగడము, అగోటి ఇవ్వటి కొనడము, ఇటువంటి వద్దు, పిల్లల మీద దృష్టి పెడదామని తల్లిదండ్రులు అట్లా చదివిపిస్తేనే ఆ పిల్లలు ఈరోజు ఐఐటి వరకు పోయారు. తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వము, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంతకుముందు మన దేశంలో ఒక 5 ఐఐటీలు ఉంటుండే, ఇప్పుడు 24 ఐఐటీలు ఉన్నాయి. ఒక ఐఐటి, నేను పోయిన ఒక కేరళ ఐఐటిలో కాలేజ్ బిల్డింగ్స్ ఉన్న హాస్టల్ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, అంటే ఒక్క ఐఐటి కొరకు. అట్లా 24 ఐఐటీలు, అట్లా ఎన్ఐటీలు ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి. సో మోడీ గారు కూడా ప్రభుత్వము విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంతకుముందు ఎయిమ్స్ ఉండకపోతుండే, ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు, ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ట్రిపుల్ ఐఐటీలు వచ్చినాయి. ఇట్లా ఉన్నత విద్య కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు చాలా ప్రభుత్వ పాఠశాలకు పిఎం శ్రీ కింద డిజిటల్ ఏదైతే ల్యాబ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన స్కూల్ కూడా ఉంది కదా, దొనబండ స్కూల్, ఆజీపూర్ మండలంలో దొనబండ స్కూల్. ఇట్లా కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలకు, ఉన్నత విద్యకు అన్ని రంగాలలో ప్రధానమంత్రి మోదీ గారు ఇంత కృషి చేస్తారు. ఇందుకు పేద ప్రజల కొరకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లలో పోయి చదువుకోలేకపోతున్నారు వాళ్లకు కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలి. వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళందరూ కూడా కష్టపడే తత్వం ఉన్నది. మీకు అందరికీ కష్టపడే తత్వం ఉన్నదా? కొట్లాడతారా మీరందరూ? ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదా? చదవగలుగుతారు కదా మీరందరూ? బాగా చదవగలుగుతారు. ఒక అమ్మాయిలే చదువుతా అంటారు, రాజీపూర్లో అబ్బాయిలు చదవరు కావచ్చు. మీరేం మాట్లాడతలేరు ఇద్దరా? చదువుతారా మీరందరూ? మీరందరూ కూడా కష్టపడతారు కదా. మీకందరికీ కూడా ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నది. మన ప్రాంతం ఏమైనా వెనుకబడ్డ ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ లో ఉన్న పిల్లల కంటే మనం నయమే కదా, అవునా కదా? వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా లేదా? పడగలుగుతాం. సో మీకందరికి కూడా మనం కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు. మనం కూడా ఐఐటీలలో సీట్లు కొట్టాలి. మనం కూడా ఎయిమ్స్ లో డాక్టర్లం కావాలి. మనం కూడా, మీరందరూ కూడా మంచి లాయర్లు కావాలి. మీరందరూ కూడా మంచి స్కూల్ టీచర్స్ కావాలి. మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో రాజకీయాలలో రావాలి. అన్ని రంగాలలో సైంటిస్టులు కావాలి. అన్ని రంగాలలో మీరందరూ కూడా డెవలప్ కావాలి. మీరు వాళ్ళకంటే తక్కువ కాదు. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి మంచి టీచర్స్ ఉన్నారు, చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా ఎడ్యుకేటెడ్. ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లలో లేదు. మంచి టీచర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మీకు మంచి బిల్డింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీరు కొంచెం కష్టపడాలి. మీ టీచర్లు చెప్పింది వినాలి. ఇంటికి పోయినాక ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో అది ఇంటికి పోయినాక మళ్ళా బ్యాగు పుస్తకాలు ఎక్కడి అక్కడ పడేసి
అది ఉన్నది కదా సెల్ ఫోన్. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఏది కావాలనుకున్నా అది మీరు సాధించగలుగుతారు, మీరు అవ్వగలుగుతారు. అప్పుడే మీ తల్లిదండ్రులు ఎవరైతే మీ కొరకు ఇంత కష్టపడుతున్నారో మీ తల్లిదండ్రులను మీరు చూసుకోగలుగుతారు. మీ చుట్టాలను, మీ ఇంటి పక్కులను, వేరే వాళ్ళకి, మీ ఊర్లో ఉన్న వేరే వాళ్ళకి అందరికి కూడా మీరు కూడా ఏమైతారు, గివర్ నుంచి టేకర్ నుంచి గివర్ అవుతారు. అవునా? టేకర్ నుంచి గివర్ కావాలి మీరందరూ కూడా మళ్ళీ సమాజానికి ఇవ్వాలి. ఆ స్థాయికి రావాలంటే ఇప్పుడు మీరు బాగా చదువుకోవాలి. మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం. నేనుంటాను, నాతోటి పాటు ఉన్న మా బీజేపీ లీడర్లు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడ్డా కూడా మేము మా వంతు పూర్తి సాయం చేస్తాము. కానీ కష్టపడి చదవాల్సింది ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. మేడం చెప్పారు, నేను